ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చి తిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము. ఈ వాక్యంలో యేసు తన తండ్రి అయిన దేవునితో ఎలాగైతే ఏకమై ఉన్నారో, తనను నమ్మేవారు కూడా అలాగే ఒకరితో ఒకరు మరియు దేవునితో ఏకమై ఉండాలని కోరుకున్నారు. మహిమను ఇవ్వటం అంటే దేవుని ప్రేమలో, స్వభావంలో మనలను భాగస్వాములను చేయడం. మహిమ అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, అది దేవుని గుణగణాలకు సంకేతమై ఉంది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చిన అధికారం, ప్రేమ మరియు పరిశుద్ధతను యేసు తన శిష్యులకు, తద్వారా మనకు అనుగ్రహించారు. ఈ మహిమ వలనే మనం ఈ లోకంలో దేవుని బిడ్డలముగా జీవించగలుగుతున్నాము. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును అను మాట ఈ వాగ్దానమునకు సంబంధించి ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. అంటే ఇక్కడ దేవునితో మనకున్న సంబంధం ఒక యజమాని సేవకుడిలా కాకుండా తండ్రి కుమారుల వంటి సన్నిహిత సంబంధంగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశము. నీవు నాకిచ్చిన మహిమను నేను వారికిచ్చి తిని అని యేసు ఈ మహిమను ఎందుకు ఇచ్చారు అంటే, మనం ఈ లోకంలో ఆయనకు సాక్షులముగా ఉండాలని దేవుని మన నుండి కోరుకుంటున్నాడు. అది ఎలా ఉండాలి అంటే, మొదటిగా వచ్చేసి మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా దేవుని ప్రేమ అనేది ఇతరులకు కనపడాలి. రెండవది, మనం ఐక్యంగా ఉన్నప్పుడు దేవుడు యేసును పంపాడు అని లోకం నమ్ముతుంది. మూడవది, ఈ మహిమ మనల్ని మనం గొప్పగా చేసుకోవడానికి కాదు, కానీ దేవుని నామాన్ని హెచ్చించడానికే ఇవ్వబడింది. దేవుడు మనకిచ్చిన మహిమ శ్రమలతో కూడా ముడిపడి ఉంటుంది. మనం క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించినప్పుడు ఆయన మహిమ మన మీద నిలుస్తుంది. మనకు శోధనను జయించే శక్తిని కూడా ఈ మహిమ మనకు ఇస్తుందన్నమాట. నేను వారికి ఇచ్చి తిని అనే మాట కేవలము ఒక మాట కాదు, సంతోషం ఆయనకు. ఒక రాజు తన కుమారుడికి రాజముద్రను ఇచ్చినప్పుడు ఆ కుమారుడికి ఎంత అధికారం ఉంటుందో, క్రీస్తు మనకు తన మహిమను ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా మనకు అంతటి విలువ లభిస్తుంది. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెను అని యోహాను సువార్త 17వ అధ్యాయం 22లో దేవుడు మాట్లాడుతున్నాడు. తన తండ్రి అయినటువంటి దేవునితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాసుల మధ్య ఉండే ప్రేమ మరియు ఐక్యతను చూసి లోకం దేవుని నమ్ముతుంది. మనం ఒకరినొకరు క్షమించుకోవాలి, కలిసి నడవాలి. క్రీస్తు మనకు ఇచ్చిన ఆ మహిమ మన ద్వారా బయటకు కనిపిస్తుంది. మనం ఆ పనులు చేసినప్పుడు మాత్రమే. పరిశుద్ధాత్మ ద్వారా మనకు మహిమ, దేవుని మహిమ మనకు ఎలా అందుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు, మనం ముసుగు లేని ముఖముతో ప్రభువును, ఆయన యొక్క మహిమను చూస్తూ ఆ మహిమ నుంచి అధిక మహిమకు మనం మార్చబడతాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ వాక్యం మనం చూస్తాము. అంటే రోజు రోజుకు మన ప్రవర్తన యేసుక్రీస్తులా మారడమే ఈ యొక్క మహిమ యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ వాగ్దానాన్ని మన జీవితాలలో ఎలా అన్వయించుకోవాలి అంటే, మొదటిగా ఐక్యతను కాపాడుకోవడం. తోటి విశ్వాసులతో మనస్పర్ధలు లేకుండా ప్రేమతో మెలిగినప్పుడు ఈ మహిమ మనలో ప్రకాశిస్తుంది. రెండవదిగా ప్రార్థనా జీవితం. యేసు తండ్రితో గడిపినట్లే మనము కూడా ప్రార్థనలో గడిపినప్పుడు ఆ దైవిక తేజస్సు మన హృదయాలలో నిండుతుంది. మూడవదిగా పరిశుద్ధత. దేవుని మహిమ అపవిత్రత ఉన్న చోట ఉండదు. కాబట్టి మన ఆలోచనలను, క్రియలను దేవునికి ఇష్టమైనవిగా ఉంచుకోవాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడే ఆయన యొక్క మహిమ మనలో ప్రకాశిస్తుంది, ఈ లోకంలో ప్రకాశింపజేస్తుంది మనలను. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము
ఆయన బిడ్డలముగా ఈ లోకంలో జీవించడానికి దేవుని యొక్క మహిమను మనలో కనబరుచుకొని ఈ లోకంలో జీవించులాగున దేవుని కృప మనకు తోడైండునుగాక. ఆమేన్. ఈ లోకంలో ఆయన మహిమను కనపరిచే విధముగా మనము జీవించాలని అటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. నీవు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన అద్భుతమైన ఆధిక్యతను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రభువా, నీవు క్రీస్తుకు ఇచ్చిన ఈ పరలోక మహిమను మాకు కూడా అనుగ్రహించినందుకు వందనాలు. మేము ఈ లోకంలో నీ వెలుగును ప్రతిబింబించే సాక్షులముగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. నీవును నీ కుమారుడును ఏకమై ఉన్నలాగున మేము కూడా ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానంతో ఏకమై ఉండునట్లు నీ కృపను ప్రసాదించండి. నీ మహిమ మా మధ్య ఉన్నప్పుడు ఏ భేదములు ఉండవని మేము నమ్ముతున్నాము. ప్రతిరోజు నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా మహిమ నుండి అధిక మహిమకు మేము మార్చబడినట్లు మమ్మల్ని నడిపించండి. మాలోని స్వార్థాన్ని తీసివేసి నీ దైవిక స్వభావాన్ని మాలో నింపండి. యేసుక్రీస్తు శక్తిగల నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి.